స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో ఏసీబీ దాడులైతే కలకలం రేపుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా గత కొన్ని రోజుల క్రితం రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కూడా కొంతమంది అవినీతి నిరోధక శాఖకు దొరికారు. అనంతరం పోలీస్ శాఖలో కూడా దొరికారు. ఇట్లా ఎక్కడ చూసినా కూడా ఎందెందు వెతికినా అందందు కలదన్నట్టు అవినీతి అయితే రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం గుట్టుముక్కల గ్రామంలో అక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి కూడా ఇల్లు నిర్మాణం కోసం అని చెప్పి ఒక వ్యక్తి దగ్గర 18,000 రూపాయల లంచం తీసుకుంటాగా కూడా ఏసీబీ అధికారులు అయితే పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఏసీబీ అధికారుల రైడ్స్ తో కూడా జిల్లా మొత్తం కూడా చాలా మంది అలర్ట్ అవుతున్న నేపథ్యం. అయినప్పటికీ కూడా ఎరవేసి కూడా మాటు వేసి కూడా ఏసీబీ అధికారులు ఇట్లాంటి అవినీతి నిరోధక శాఖకు ఇట్లాంటి అధికారులు అవినీతి అధికారులు దొరకడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అయితే పంచాయతీ కార్యదర్శి అక్కడ ఉన్నటువంటి ఇల్లు నిర్మాణం కోసం అయితే ఆ డబ్బులు డిమాండ్ చేయగా కూడా అధికారులు అయితే వలవేసి పట్టుకున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. ప్రతి ఒక్క ఏదైతే ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే వాళ్ళు కూడా చాలా మట్టుకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు అనే దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇదని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏసీబీ రైడ్స్ కూడా చాలా మట్టుకు కూడా ఈ మధ్యలో వేగం పెంచినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏసీబీ అధికారులకు వివిధ రకాల డిపార్ట్మెంట్లు సైతం కూడా ఏసీబీ రైడ్స్ కొనసాగిస్తుంది. ఏసీబీ అధికారులు కూడా వలవేసి మాటు వేసి పట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా నెలకొంటున్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా ఏదైతే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యదర్శులు కూడా అద్దు అడుపు లేకుండా కూడా దోచుకుంటున్నటువంటి సిచ్యువేషన్ లో ప్రస్తుతం ఇంటి నిర్మాణం కోసం పంచాయతీ కార్యదర్శి ఐసీబీ ట్రాప్లు చిక్కడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా సర్పంచులు కూడా ప్రస్తుతం సర్పంచులు లేని రాజ్యంగా నడుస్తుంది. ప్రస్తుతం దాదాపుగా సంవత్సరం కంటే పైన అయింది. సర్పంచులు పదవీకాలం అయిపోయింది కాబట్టి ప్రస్తుతం కార్యదర్శులు అక్కడ కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికీ గ్రామ స్థాయిలో కూడా వాళ్ళే అధికారిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో కూడా చాలా మట్టుకు బయట రాని సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కాకపోతే అక్కడ ఇచ్చిన సమాచారం మేరకు ఏసీబీ అధికారులు కూడా వలవేసి పట్టుకున్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా కూడా గ్రామ స్థాయిలో కార్యదర్శులు కూడా చాలా మట్టుకు కూడా చిన్న చిన్న పనులకు సైతం కూడా డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలు చాలా వచ్చాయి. మరి ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ జరిగినటువంటి సంఘటన ప్రస్తుతం అయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కలకలం అయితే రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలియాల్సి ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జేడీతో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.